నమస్కారం ప్రజలరా. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు తెలుసుకున్నాం. గత 10 సంవత్సరాలుగా దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అన్నం పెట్టే రైతన్న పురుగుల మంది తాగి చచ్చిపోతుండు. అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటుండు. ఈరోజు అసుంటి రైతన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమంటే వాళ్ళకు ఒక ఫాల్తు చట్టాలు తీసుకొచ్చి చేతగాని ప్రభుత్వం వాళ్ళ కోసం ఫాల్తు చట్టాలు తీసుకురావడం, లేదా వాళ్ళు కష్టపడ్డ పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఈ చేతగాని ప్రభుత్వం చేసిన పనులు. అది కాకుండా వాళ్ళు కష్టపడి పైసలు తీసుకొచ్చి బ్యాంకుల నుంచో రుణాలు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఇది చేతగాంతనం వల్ల వీళ్ళు ఇచ్చే పైసలు సరిపోక రైతులకు మంచి గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటుర్రు. ఈ రోజు అన్నం పెట్టే రైతులకు పట్టించుకొని దొంగ మిస్టర్ మోడీ కార్పొరేటర్ల మోచే దీనిలాగానికి మాత్రం ముందుంటాడు. ఎవన్ అబ్బ సొమ్మని 15 లక్షల కోట్లు ఈరోజు కార్పొరేట్లకు రుణమాఫీ చేసిన మిస్టర్ మోడీ 15 లక్షల కోట్లు గుజరాత్ వ్యాపారస్తులకు లేదా వేరే వ్యాపారస్తులకు రుణమాఫీ చేసి మా రైతన్నల పానం తినుకుంటే మా రైతన్నలకు ₹1 రుణమాఫీ చేసినావు ఈరోజు మిస్టర్ మోడీను. ఈరోజు మళ్ళీ బీజేపీ కుక్కలనే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాయి. రుణమాఫీ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తాం 2-3 రోజులు వెనక ముంగట. కానీ 10 సంవత్సరాల నుంచి 15 లక్షల కోట్లు కార్పొరేట్లకు రుణమాఫీ చేసుకుంటా మా రైతుల పానం తినుకుంటా మా రైతన్నలకు ₹1 రుణమాఫీ చేయని దొంగలు మీరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఎవనబ్బా సొమ్ము మేము ట్యాక్స్ కట్టి మా రైతన్నలు ట్యాక్స్ కట్టి పప్పుల మీద నూనెల మీద పెట్రోల్ మీద ప్రతి దాని మీద మేము ట్యాక్స్ కడితే ఎవడో హోలాగానికి రుణమాఫీ చేసుకుంటే మా రైతన్నల పానాలు తింటున్న చేతగాని కొడుకులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఈరోజు ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు? 15 లక్షల కోట్లు అవసరం లేదు, సన్నాసి 2 లక్షల కోట్లు పెట్టినా సరే ఎంతమంది రైతులు ఈరోజు సుఖంగా ఉండేటోళ్ళు? ఎవనబ్బా సొమ్ము రైతులు కష్టపడి సంపాదించిన సొమ్మును నువ్వు గుజరాత్ వ్యాపారస్తులకు అంబానీ అదాని మోచేతి నీళ్ళు దాక్కుంటే వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు. సిగ్గు అనిపిస్తలేదా మిస్టర్ మోడీ? ప్రజల బాధను అర్థం చేసుకొని శాతగాను నువ్వే ప్రధానివయ్యా. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటే బతుకుతున్నావు. ఇంకా అవే దొంగ ముచ్చట్లు. ఈరోజు బీఫ్ అమ్ముకునే కంపెనీలకు కూడా రుణమాఫీ చేసిండిన. బీఫ్ అమ్ముకునే కంపెనీలకు, ప్రజలను దోచుకునే కంపెనీలకు రుణమాఫీ చేసి ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నల పానం తిన్నాడు ఈయన. ఈరోజు ఈయన వచ్చి మన గురించి మాట్లాడతారా? 15 లక్షల కోట్లు అక్షరాల 15 లక్షల కోట్లు రుణమాఫీ చేసినావు. ఎవరిని అయ్యా జాగిరా రుణమాఫీ చేసినావు మిస్టర్ మోడీ? అడిగారు ప్రజల గల్లా పట్టుకొని చెప్పు చేతిలో పట్టుకొని అడగండి. బీజేపీ వాళ్ళు వస్తే ఎవరిని అయ్యే జాగిరాని మా పైసలు ఎవనో జేబులో వేసిరని అడగండి.